నారదుని వల్ల వాసుదేవ మంత్రాన్ని ఉపదేశం పొంది ధ్యానం చేయగా సాక్షాత్కరించిన శ్రీహరిని ధ్రువుడు స్తుతించు సందర్భములోని ఈ పద్యము 4వ స్కందము నుండి గ్రహింపబడినది. నిరతము తవకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి ఎవరి మది వందగా కలుగువారలు తత్ప్రియమర్త్యదేహమున్నరయ తదీయదార తనయాది సుహృద్గృహ బంధువర్గమున్మరతురు విశ్వతోముఖ రమా హృదయేశ ముకుంద మాధవ. భావం: విశ్వతోముఖ, రమా మనోహర, ముకుంద, మాధవ, నీ పాదపద్మముల సుగంధాన్ని అనుభవించిన వారు మరణశీలమైన శరీరాన్ని లెక్కచేయరు. భార్యాపుత్రులను, మిత్రులను, భవనాలను, బంధువులను మరచిపోతారు. అర్థాలు: విశ్వతోముఖ, విశ్వమంతయు వ్యాపించినవాడు విష్ణువు. హరి, రమాహృదయ ప్లస్ ఈశ, లక్ష్మీ హృదయనాథ విష్ణువు. ముకుంద, హరి, మాధవ, లక్ష్మీశ. నిరతమున్, ఎల్లప్పుడూ. భజనీయ, పూజించదగిన. తావకీన, నీ యొక్క. పద ప్లస్ అబ్జ, పాదపద్మముల. సుగంధలబ్ధి, సువాసనలు దొరకుటను. ఎవ్వరి మది, ఎవరి మనసు. పొందగాన్ ప్లస్ కలుగు, పొందగలిగిన. వారలు, వారు. తత్, వారి. ప్రియ, ప్రియమగు. మర్త్యదేహమున్, మానవ శరీరమును. అరయన్, మిక్కిలి. తదీయ, వారి. దార, భార్య. తనయ ప్లస్ ఆది, బిడ్డలు మొదలగు వారిని. సుహృత్, స్నేహితులను. గృహ, గృహములను. బంధువర్గమున్, బంధువుల సమూహమును. మరతురు, మరచిపోతారు. నిరతము తవకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి ఎవరి మది వందగా కలుగువారలు తత్ప్రియమర్త్యదేహమున్నరయ తదీయదార తనయాది సుహృద్గృహ బంధువర్గమున్మరతురు విశ్వతోముఖ రమా హృదయేశ ముకుంద మాధవ.